భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేళ చిత్తూరు జిల్లా రైతాంగానికి బిందు సేద్యం ఒక సంజీవనిలా మారింది. సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సూక్ష్మ సేద్యం వైపు మల్లుతున్న ఇక్కడి రైతులు నీటిని పొదుపు చేయడమే కాకుండా అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలతో చిత్తూరు జిల్లా సాగు విధానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా ముఖ్యంగా పడమటి మండలాలు నీటి కొరతతో నిరంతరం సతమతమవుతూ ఉంటాయి. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు రైతులు బిందు సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. మొక్కల వేర్ల దగ్గరకు నేరుగా నీటిని అందించే ఈ పద్ధతి ద్వారా సాధారణ సాగు కంటే 40 నుంచి 70% వరకు నీరు ఆదా అవుతోంది. నీటితో పాటు ఎరువులను కూడా నేరుగా వేర్లకు అందించే ఫెర్టిగేషన్ సౌకర్యంతో ఎరువుల వృధా తగ్గి పంట నాణ్యత పెరుగుతోంది. జిల్లాలోని రైతులు ప్రధానంగా మామిడి, అరటి, టమాటా మరియు బొప్పాయి వంటి ఉద్యానవన పంటలకు ఈ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉండడంతో రైతుల ఆదాయం రెట్టింపవుతోంది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఉద్యానవన రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ జిల్లా అధికారి రమణ తెలిపారు. ఈ మైక్రో ఇరిగేషన్ అంటే బిందు లేదా తుంపర్ల సేద్యం వాడుకోవడం వలన 1 ఎకరానికి మామూలు నీటిపారుదలలో సరిపడే నీళ్ళని 3 ఎకరాలకి సమర్థవంతంగా వాడుకోవచ్చు. అలాగే ఈ మైక్రో ఇరిగేషన్ పెట్టుకోవడం వల్ల మనకు దిగుబడి ఏ పంటలో అయినా 30% అధికంగా వస్తుంది అని ప్రపంచం మొత్తంగా ప్రూవ్ చేయబడింది. కాబట్టి దాన్ని మనం వాడుకున్నట్లయితే ఏ విధమైన అదనపు ఖర్చులు ఏమీ లేకుండా ఒక డ్రిప్ ఇరిగేషన్ అమర్చుకున్న వల్లనే 30% దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. అలాగే పంటలో నాణ్యత కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని 31 మండలాలలో సుమారు 1,30,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయగా 1,32,000 మందికి పైగా రైతులు దీని ద్వారా లబ్ధి పొందారు. జిల్లాలో ఇంకా 95,752 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఆసక్తిగల రైతులు ఈ ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవాలని అధికారులు తెలిపారు. గతంలో నీరు సరిపోక తోటలు ఎండిపోయేవని, కానీ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశాక పంట దిగుబడి చాలా బావుందని, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో ఊరటనిస్తున్నాయని రైతులు తెలిపారు. మాకు 4 ఎకరాల మామిడి తోపు ఉంది. అందు ద్వారా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏపీఎంఐపీ స్కీమ్ కింద మాకి 90% సబ్సిడీ లభించింది. అందువల్ల మేము ప్రతి మామిడి చెట్టుకి లూప్ ద్వారా వేసినాము. ఈసారి ఆ లూప్ ద్వారా మాకి మామిడి చెట్టుకి వేసిన దిగుబడి ఎక్కువగా ఉంది. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ 10% పేమెంట్తో సబ్సిడీ 90% సబ్సిడీలో ఇచ్చింది. అందువల్ల మేము ఇంకా 4 ఎకరాలకి వేయగలుగుతున్నాం. ఇప్పుడు వాటర్ కూడా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. తక్కువ టైంలోనే ఎక్కువ మామిడి చెట్లకి స్ప్రెడ్ అవుతుంది. అన్ని రోగాలకి ఈజీగా ఉంటుంది. ఎరువులు వేసుకోవడానికి, ఫర్టిలైజర్స్ చేసుకోవడానికి, పెస్టిసైడ్స్ అన్నీ చేస్తుంటాం. మామిడి తోట ఈసారి మంచి దిగుబడి వచ్చింది. ఏపీఎంఐపీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాము. ఇప్పుడు డ్రిప్ వేసిన తర్వాత పంట బాగా వస్తూ ఉంది. కలుపు తగ్గింది. మందులు వేసుకోవడానికి సులువుగా ఉంది. అన్ని రకాల లాభదాయకంగా ఉంది. ఇప్పుడు 90% సబ్సిడీ వచ్చింది. 10% కట్టినాం మేము. చిత్తూరు జిల్లా రైతులు తమకున్న పరిమితి వనరులను సాంకేతికతతో జోడించి లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపు చేస్తూ వికసిత్ భారత్ సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు.